ఏంట్రా నీ కొడుక్కి పెళ్లి చేసావా? నీ కొడుక్కి పెళ్లి చేసి నెల రోజులైనా నాకు చెప్పలేదా? అంటే ఈ తల్లి లేకుండానే నీ కొడుక్కి పెళ్లి చేసావా? అంటే నీకు ఈ తల్లి అవసరం లేదనే కదా! మరి నేను ఇక్కడ ఉండను నాయనా, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను. నా కొడుకు నాకు ఎంత అన్యాయం చేశాడా? ఆడి కొడుకు పెళ్లి చేసినప్పుడు నాకు చెప్పకుండా కొడుకు పెళ్లి చేస్తాడా అని చెప్పేసి సత్యమూర్తి వాళ్ళ అమ్మ అయితే చాలా ఎదిస్తూ ఉంటుంది. అసలు నేను ఇక్కడ ఉండను, అనవసరంగా నేను ఇక్కడికి వచ్చాను, నాకు తెలియకుండా వీళ్ళు చాలా చేసుకుంటున్నారు అని చెప్పేసి సత్యమూర్తి వాళ్ళ అమ్మ అయితే చాలా గోల చేస్తూ ఉంటుంది. అవును నాన్నమ్మ, అది కాదు అని వీళ్ళు అంత బుజ్జగించినా సరే నేను ఉండను, వీళ్ళు నేను నాకు తెలియకుండా మీరు ఇన్ని చేస్తారా, నేను ఉండను, వగ్గండి వగ్గండి, నేను వెళ్ళిపోతాను అని అనేస్తూ ఉంటుంది. ఆ మాటలకి మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు అమ్మమ్మ గారిని ఎలా ఒప్పించాలి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రంగా వీళ్ళందరూ అయితే అది కాదు అమ్మమ్మ, అది కాదు నాన్నమ్మ, ఆగు నీకు ఒక విషయం చెప్తాము, ఆగు ఆగు అని ఎంత బ్రతిమలాడినా సరే ఇంకేం చెప్తారా అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక దేవ అయితే అయ్యో ఇప్పుడు నా నాన్నమ్మని ఎలా ఒప్పించాలి అని అయితే అనుకుంటూ ఉంటారు. ఆ మాటలకి మిథున అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.